ఛత్తీస్గఢ్ సరిహద్దు నారాయణపూర్ జిల్లా అబుస్మత్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్, కొండగావ్, కాంకేర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐడీపీపీ సిబ్బంది ఉమ్మడి ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల ఎదురు కాల్పులకి దిగగా ఈ కాల్పుల్లో పలువురు జవాన్లకి గాయాలవ్వగా 2 జవాన్లు మరణించారు. ఛత్తీస్గఢ్ సరిహద్దు నారాయణపూర్ జిల్లా అబుస్మద్లో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. నారాయణపూర్, కొండగావ్, కాంకేర్, దంతెవాడ జిల్లాలకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, ఐడీపీపీ సిబ్బందికి ఉమ్మడి ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించగా మావోయిస్టుల ఎదురు కాల్పులకు దిగగా ఈ కాల్పుల్లో పలువురు జవాన్లకి గాయాలవ్వగా 2 జవాన్లు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్. పవన్, మనం చూడొచ్చు కొద్దిసేపటి కిందనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తరు ఏరియా మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. అంబుజ్మాడ్ ఏరియా అంటూ ఇదంతా మావోయిస్టుల ఉన్నవంటి పరిపాలిస్తున్నవంటి ఏరియా ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొద్దిసేపటి కిందనే భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇదంతా కూడా జంతన్ సర్కార్ అంటే మావోయిస్టులు పరిపాలిస్తున్నవంటి ఆ ప్రాంతం ఇది అంబుజ్మాడ్ అనేది. ఆ ప్రాంతంలో ఇందాక భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుని ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. కొంతమంది జవాన్లకు గాయాలైన దాంట్లో 2 చనిపోయినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే నారాయణపూర్, కొండగావు, అదేవిధంగా కాంకేరు, దంతెవాడ జిల్లాలు అంటే ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి బలగాలు మొత్తం కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 900 మంది ఈ ఆపరేషన్ లో కొనసాగుతున్నారు. పూర్తిగా కూడా ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే 8 మంది మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ కొనసాగుతుంది. వాళ్ళకు కూడా గాయాలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టుల నేపథ్యంలో దాదాపుగా 900 మంది బలగాలు, ఇటు కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్న పరిస్థితి. కాబట్టి 4 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉన్నటువంటి సిఆర్పీకి సంబంధించి ఇతర డిఆర్జీ ఇవన్నీ కూడా కేంద్ర బలగాలు మొత్తం కూడా పాల్గొన్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 2 జవాన్లు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకో కొంతమంది జవాన్లకి తీవ్ర గాయాలని పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఈ రోజు ఏదైతుందో ఆ ప్రాంతంలో భారీగా కూడా మావోయిస్టులు ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా ఇప్పుడు వ్యవసాయ సీజన్, అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పరిపాలిస్తున్నటువంటి ఏదైతే జంతర్ సర్కార్ ఉందో జంతర్ సర్కార్ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి అక్కడ మావోయిస్టులు విత్తనాల పంపిణీ, అదేవిధంగా భూ పంపిణీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ సాగు సమయం కాబట్టి పూర్తి స్థాయిలో వీళ్ళకు ఉచితంగా ఈ విత్తనాలతో పాటు ఎక్కడెక్కడ ఎవరు సాగు చేసుకోవాలనేది కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టు సంబంధించినటువంటి కమిటీలను నిర్ధారిస్తాయి. అయితే ఈ నేపథ్యంలోనే మావోయిస్టు కీలక నేతలు ఆ ఏరియాకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ జిల్లాలకు సంబంధించిన కీలక నేతలు మొత్తం కూడా ఒక దగ్గర సమావేశమైన పరిస్థితి కాబట్టి ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో కూడా 8 మంది మావోయిస్టులు చనిపోయారు. 8 మంది కూడా సెంట్రీగా ఉన్న మావోయిస్టులుగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు ఉన్న దగ్గరికి అయితే అక్కడ పోలీసు బలగాలు చేరుకోలేకపోయినాయి. ఎందుకంటే ఒక్కసారిగా సెంట్రీ తిరగబడ్డ పరిస్థితి కాబడుతుంది. ఇప్పటికే 8 మంది మావోయిస్టులు చనిపోయినా సెంట్రీలు కూడా ఎదురు కాల్పులు దిగిన నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా కొంచెం డ్యామేజ్ అయింది. ఒక 2 చనిపోయారు, కొంతమంది గాయాలైనట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి కూడా ఆ పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 900 మంది భద్రతా బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి అంతేకాకుండా అదనంగా కూడా ఇంకా బలగాలను రప్పిస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా హెలికాప్టర్లు కూడా అక్కడ అందుబాటులో ఉంచిన పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే అతి భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టులు 8 మంది చనిపోయారని చెప్పి చెప్తున్నారు. ఇంకా కీలక నేతలు అక్కడ ఉన్నారని చెప్పేసి కూడా భద్రతా బలగాలు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసు బలగాలు అయితే చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి 4 వైపుల నుంచి కూడా కాల్పులు చేసుకుంటూ కూడా భారీగా కూడా అక్కడ పోలీసులు మోహరించిన పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని గ్రామాలు కూడా ఏదైతే సమీపంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఛత్తీస్గఢ్ అంబుజ్ ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆ గ్రామాలు మొత్తం కూడా అలర్ట్ చేశారు పోలీసులు. గ్రామాలలో కూడా మొత్తం కూడా పోలీసులు అయితే వలయం వేసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎవరైతే గాయాలైనాయో మావోయిస్టులు ఖచ్చితంగా వాళ్ళు వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అయితే నవీన్ 2 రోజులుగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ 8 మంది మావోయిస్టులలో ముఖ్య నేతలు ఎవరైనా మావోయిస్టులకు సంబంధించి? 8 మంది చనిపోయారు. 8 మందిలో ఇంకా ఏ మావోయిస్టులో గుర్తించని పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని గుర్తించాల్సి ఉంది. ఎందుకంటే ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో 8 మంది అటు కాల్పులు చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకెళ్తున్నాయి. అయితే ముందుకెళ్తున్న ఈ విధంగానే పూర్తి స్థాయిలో కూడా 8 డెడ్ బాడీలు దొరికాయని చెప్పారు. అయితే 8 డెడ్ బాడీలను కూడా గుర్తించాలని చెప్పేసి కూడా ఉన్నారు. ఇంకా మావోయిస్టుల
మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూడొచ్చు 2 రోజుల నుంచి కూడా భారీ ఆపరేషన్ అక్కడ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఆ మధ్యాహ్నం ఆ సమయంలో పూర్తి స్థాయిలో కూడా ఎదురు కాల్పులు ఇటు మావోయిస్టులకు కానీ పోలీసులకు జరిగిన ఎదురు కాల్పుల్లో దాదాపు 8 మంది చనిపోయారు. 8 మంది చనిపోయిన డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి పోలీసులు గుర్తించారు. అయితే ఇంకా ముందుకు వాళ్ళు కాల్పులు కొనసాగుతుండే ఇంకా ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి కూడా భద్రతా బలగాలు చెప్తున్న నేపథ్యంలో ఇంకా మావోయిస్టులకు సంబంధించి 8 మందిని కూడా గుర్తించాల్సింది. అయితే మెయిన్ క్యాడర్ ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన కీలక నేతలు ఎవరు చనిపోలేదని భావించారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా మావోయిస్టులు సెంట్రీగా ఎవరైతే ఉన్నారో సెంట్రీగా ఉన్న 8 మందే చనిపోయారు. మొత్తం మిగతా దళాలు మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి కాబట్టి వాళ్ళు కూడా తిరిగి కాల్పులు ప్రారంభించడంతో కూడా పోలీసు బలగాలకు కూడా పూర్తిగా కొన్ని గాయాలైనవి, ఒక ఇద్దరు చనిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు అక్కడ వెల్లడించారు. ఈ 4 జిల్లాలకు సంబంధించి మనం చూసుకుంటే బస్తర్ ఏరియాలో జరుగుతున్న ఈ ఆపరేషన్ లో దాదాపుగా 4 జిల్లాలు నారాయణపూర్, కొండగావ్, కాంకేర్, అదే దంతెవాడ జిల్లాలకు సంబంధించిన కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. భద్రతకు సంబంధించిన కేంద్ర బలగాలు ఉన్న నేపథ్యంలో భారీ హెలికాప్టర్లు కూడా అక్కడ తెప్పించుకున్నారు. ఎందుకంటే కేంద్రం ఆపరేషన్ చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా సిఆర్పీఎఫ్ బలగాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఉన్నట్టు కొన్ని హెలికాప్టర్లు కూడా అందుబాటులో పెట్టుకున్నారు. గాయాలైనటువంటి జవాన్లను కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నారాయణపూర్ హాస్పిటల్కి తరలించారు. ఇంకా ఎవరైనా గాయాలైనా సరే పూర్తి స్థాయిలో కూడా అన్ని దగ్గర ఉండాలని చెప్పేసి కూడా హెలికాప్టర్లు కూడా తెచ్చారు. అంతేకాకుండా డ్రోన్ల ద్వారా కూడా ఇక భూమింగ్ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే అడవి మొత్తం పచ్చబడ్డ నేపథ్యంలో పూర్తిగా మావోయిస్టులు వందల సంఖ్యలో ఉన్నారు అక్కడ. అంతేకాకుండా భద్రతా బలగాలు కూడా వందల సంఖ్యలో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా డ్రోన్లు ఎగరవేసి పూర్తిగా వాళ్ళ సమాచారం అంటే మావోయిస్టులు ఎటు పారిపోతున్నారు ఏంటనే దాని మీద కూడా పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి డ్రోన్ల ద్వారా కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది. పూర్తిగా కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటివరకు అయితే అక్కడికి మీడియాను కానీ ఎవరిని కూడా అక్కడికి వెళ్ళనివ్వదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో దట్టమైన అడవి ప్రాంతంలో జరుగుతున్న ఎదురు కాల్పులు కాబట్టి పూర్తిగా కూడా పోలీసులు ఏదైతే ఉందో చనిపోయిన డెడ్ బాడీని నారాయణపూర్ తెచ్చిన తర్వాతనే వాళ్ళని గుర్తించే అవకాశం ఉంటుంది. ఎంతమంది చనిపోయారు, ఎన్ని వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు, పూర్తిగా డేటా అప్పుడు ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నవీన్.